నిన్న వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక శాతం పాస్ అయి కొన్ని పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించిన విషయం మనందరం చూసినాం. బెల్లంపల్లి గురుకుల పాఠశాలల్లోని చదువుతున్న అశ్రిత్ రామ్ 581 మార్కులు సాధించారు. అతడు మనతో 81 మార్కులు సాధించడానికి గల ఏ విధంగా కష్టపడ్డాడు అడుగుదాం. బాబు, కంగ్రాచులేషన్. మీరు 581 మార్కు సాధించారు, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ సార్. నాకు 581 మార్క్స్ రావడం ద్వారా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మా పేరెంట్స్ నేను ప్రౌడ్ చేసిన, మా టీచర్స్ అందరికీ కూడా నేను ప్రౌడ్ చేసిన ఒక ఆలోచన నాకు ఉంది. కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నా. 581 మార్కు సాధించడానికి మీరు ఏ విధంగా కష్టపడ్డారు? నేను 581 మార్కులు సాధించడానికి మొదటిగా నా టీచర్స్ బాగా సపోర్ట్ చేశారు. నాకు టీచర్స్ ద్వారా నేను ఎంతో నాలెడ్జ్ తెలుసుకున్నాను. ఫ్రెండ్స్ కూడా నా సపోర్టివ్గా ఉన్నారు. ఎట్లా అంటే మేము అందరం కలిసి గ్రూప్ స్టడీస్ చేసేవాళ్ళం, కంబైన్ స్టడీస్. ఎలా అంటే నేను వేరే వాళ్ళకి చెప్పడం, వాళ్ళు నాకు చెప్పడం, అలా డౌట్ క్లారిఫికేషన్ వస్తుంది. అలా మేము చాలా సపోర్టివ్గా నేర్చుకున్నాం. టీచర్స్ దగ్గరికి ఎప్పటికి వెళ్ళి మేము డౌట్స్ అడిగేవాళ్ళం. వాళ్ళు ఒకవేళ అందుబాటులో లేకుంటే మేము కంప్యూటర్ ల్యాబ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి నేర్చుకునేవాళ్ళం. ఇలా మేము చదువుకునేవాళ్ళం. ఎడ్యుకేషన్, మీ విద్య మొదటి తరగతి నుండి ఏ విధంగా కొనసాగింది? ఎక్కడెక్కడ చదువుకున్నారు మీరు? నేను మొదటి నుండి 4వ తరగతి దాకా నేను మా ఇంటి దగ్గర స్కూల్లో చదువుకున్నాను. దాని తర్వాత నేను TGSRR వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకుంటే నాకు గురుకులాలో సీట్ వచ్చింది, బెల్లంపల్లి COL వచ్చింది. దాని తర్వాత ఇక్కడికి వెళ్ళి నా లైఫ్ కొంచెం టర్న్ అన్నట్టు నాకు అనిపించింది. ఇక్కడ నుంచి నాకు ఒక కొత్త ఫ్రీడమ్ వచ్చినట్టు. అప్పుడు ప్రిన్సిపల్ అయినా సైదులు ఉండే, ఆయన చాలా సపోర్టివ్గా ఉండే. ఎప్పటికీ కాన్ఫరెన్స్ పెట్టి పిల్లల్ని మోటివేట్ చేసేవారు. అలా నేను చదువుతూ వచ్చాను. ఇక 8th క్లాస్ వచ్చేసరికి కొంచెం స్టడీస్లో డెప్త్నెస్ నాకు తెలిసింది. దాని తర్వాత 9th IIT ద్వారా కొంచెం అనుభవం వచ్చింది. ఇంట్లో ఉంటుంది IIT, ఇంత హార్డ్ ఉంటుంది అని తెలిసింది. ఇక 10th వచ్చేసరికి కొంచెం చదవాలని 9th అర్థమైంది. అలా 10th కొంచెం కష్టపడ్డాం. అలా జరిగింది. మీ తల్లిదండ్రులు ఏం పని చేస్తారు? మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎంతమంది? మా తల్లిదండ్రి నాన్న చనిపోయాడు చిన్నప్పుడే, 2nd క్లాస్లో ఉన్నప్పుడు. మమ్మీ ఫార్మింగ్ చేస్తుంది, లేదంటే డైలీ లేబర్ కూలి పనికి వెళ్తుంది. నాకు ఒక సిబ్లింగ్ ఉంది, ఆ అక్క. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ కట్కేసలో చదువుతుంది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుదాం అనుకుంటున్నారు? ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఇప్పుడు 10th అయిపోయింది కాబట్టి ఇంటర్లో MPC లేదంటే IIITలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నా మొదటి ఏం ఏంటంటే IIT సీట్ రావాలని. అక్కడ ఫర్దర్గా నేను ఏదైనా కోర్స్ తీసుకొని అక్కడ ఏదో ఒక ఇంజనీరింగ్లో ఏదో ఒక పెద్ద స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నా. అలా మా పేరెంట్స్ని ప్రౌడ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. అలా నేను ఫస్ట్ ఇయర్లో అలా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు 10వ తరగతికి వస్తున్న విద్యార్థులకు మీరు ఏ విధమైన సలహా సూచనలు చేస్తారు? నెక్స్ట్ మా జూనియర్స్కి నేను సలహా ఇచ్చేది ఏంటంటే, మీరు ఎప్పుడు కానీ లాస్ట్కి వచ్చిన చదువుతా, ఇప్పుడు టైం పాస్ చేద్దాంలే అలా అనుకోకండి. మీరు చదవాల్సిన టైంలో చదవండి. అంటే ఫస్ట్కి వెళ్ళి స్టార్ట్ చేయండి చదవడం. ఫ్రెండ్స్ తోటి కలిసి గ్రూప్ స్టడీస్ చేయండి ఎక్కువ. అది దీని ద్వారా బాగా వస్తుంది, మీకు గుర్తుంటుంది, బాగా మైండ్ పవర్ గుర్తుంటుంది, మైండ్ పవర్ కూడా పెరుగుతుంది. అలా మీకు చాలా గుర్తుంటుంది. ఇంకా మీరు రోజుకి ఒకసారి రాయండి మీరు చదివింది. ఇంకా పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోండి, పేరెంట్స్ ఎలా కష్టపడుతున్నారు, అది మెయిన్ పాయింట్ అక్కడ. మీరు అలా గుర్తు చేసుకుంటే మీకు మోటివ్ ఉంటుంది, మీకు సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ బెస్ట్. కాబట్టి సెల్ఫ్ మోటివేషన్ తెచ్చుకోండి, పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోండి ఇప్పటికీ. అలా మీరు చదువుతూ ఉండండి ఫస్ట్కి వెళ్ళి. పరీక్షలు వచ్చిన సందర్భంలో చదువుతామని అనుకోకుండా ముందు నుంచే చదువుతూ ఉంటే పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చని అశ్రిత్ రామ్ చెప్తున్నాడు. తను చెప్పినట్టుగా విద్యార్థులు 10వ తరగతిలో వెళ్ళిన వెంటనే చదువుడు ప్రారంభించాలని ఆశిస్తున్నాం.